హాయ్ అండి, నిమ్మ పాకం చేసుకుందాం పదండి. దానికోసం నేను ఒక 15 నుంచి 20 ఒక మీడియం సైజు నిమ్మకాయలను తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని అట్లా నిమ్మకాయలన్నిటిని మిడిల్లోకి కట్ చేసుకోవాలి. నిమ్మకాయలు అలా ఫ్రిడ్జ్లో ఉండిపోతూ ఉంటే రోజుకొకటి చొప్పున ఖరాబ్ అవుతూనే ఉన్నాయండి. అందుకే ఇలా చేసి పెట్టుకుంటే ఇది 3 మంత్స్ వరకు స్టోర్ ఉంటుందండి. 3 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. ఈజీగా తాగేయచ్చు, చాలా ఈజీగా తాగేయచ్చు అండి. పిల్లలకి అప్పటికప్పుడు ఇచ్చేయచ్చు, చాలా బాగుంటుంది. ఇలా మిడిల్లో కట్ చేసుకున్న నిమ్మకాయలన్నిటిని అలా రసం తీసుకోవాలండి. చక్కగా రసం అంతా వచ్చేలాగా పిండుకోవాలి. చక్కగా పిండుకొని కాయలన్నిటిని అట్లా రసం వచ్చే వరకు చక్కగా పిండుకోవాలండి. అన్ని కాయల్ని అలా పిండుకొని మనం నిమ్మరసం రెడీ చేసుకోవాలి. ఆ కాయలన్నిటికీ నాకు నిమ్మరసం తీసుకోవాలండి. దాన్ని ఇప్పుడు మనం గింజలు పలుపు రాకుండా ఫిల్టర్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని నేను ఆ కప్తో నాకు 1 కప్పు నిమ్మరసం అయిందండి. నేను 1 కప్పు నిమ్మరసానికి 3 కప్స్ షుగర్ తీసుకుంటున్నానండి. 3 కప్స్ షుగరు, కప్పున్నర వాటర్ తీసుకుంటున్నానండి. కప్పున్నర వాటర్ పోసుకొని ఆ షుగర్ అంతా కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఆ షుగర్ అంతా కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి. మనకు ఈ షుగర్ సిరప్ తీగపాకం వచ్చే వరకు రెడీ చేసుకోవాలండి. తీగపాకం వచ్చే వరకు మనం కలుపుతూ షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి. అలా మనం కలుపుతూ తీగపాకం వచ్చేది చూసుకొని కలుపుతూ పాకం రెడీ చేసుకోవాలండి. ఇది ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా తాగేయచ్చండి. చాలా బాగుంటుంది. సమ్మర్లో చాలా రిఫ్రెషింగ్ జ్యూస్ అండి. కూల్ డ్రింక్స్ వాటికంటే కూడా ఇది చాలా బెస్ట్ అండి. తాగడానికి చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ఎండ నుంచి రాగానే చక్కగా గ్లాసులో పోసుకొని కూల్ వాటర్ పోసుకొని తాగేయచ్చు. లెమన్ సిరప్ రెడీ అయ్యాక దాన్ని మనం పూర్తిగా చల్లారనివ్వాలండి. రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు పూర్తిగా కూల్ అయ్యాకే మనం తీసుకున్న ఆ నిమ్మరసాన్ని అందులో మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. మిక్స్ చేసుకొని బాగా కలుపుకొని గాజు సీసాల్లోకి స్టోర్ చేసుకోవాలండి. నాకు అలాంటి సీసాలో 2 బాటిల్స్ నిమ్మ పాకం రెడీ అయిందండి. అట్లా గాజు సీసాలో పోసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే. మనం కావాలనుకున్నప్పుడు ఒక్కొక్క గంట ఆ నిమ్మ పాకం తీసుకొని 1 స్పూన్ సబ్జా గింజలు వేసుకొని కూల్ వాటర్ పోసుకొని కలుపుకొని తాగేయటమే. లెమన్ జ్యూస్ రెడీ అండి. ఈ సమ్మర్లో చాలా యూజ్ అయ్యే జ్యూస్ అండి ఇది. మనం ఇలా చేసి పెట్టుకోవడం వల్ల మనకి చాలా ఈజీ అవుతుంది. చక్కగా తాగేయచ్చు. అట్లా కలుపుకొని తాగేయటమే. సమ్మర్లో ఎంతో యూజ్ అయ్యే లెమన్ స్క్వాష్ అండి. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.